దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ యొక్క సమయమందు యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఊజు దేశంలో యోబు అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేటువంటిది ఈ యొక్క యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనంలోనే రాయబడి ఉంది. దేవుని యొక్క బిడ్డలారా, ఒకటి, యోబు అనేటువంటి వ్యక్తి ఊజు దేశమంతటిలో ధనవంతుడు. ఊజు దేశమంతటిలో ధనవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అని దేవుని వాక్యమే తెలియజేస్తూ ఉంది. అంటే యోబులో ఏ యొక్క చెడుతనము అనేటువంటిది లేదు, లేదా పాపపు క్రియ అనేటువంటిది యోబులో లేనే లేదు. అలాంటి యోబు శోధించబడ్డాడు. కారణం ఏంటయ్యా అంటే, యోబు ప్రతి దినము కూడా తన కొరకు, తన బిడ్డల కొరకు ఉదయకాల సమయమునే లేచి దహన బలులను అర్పించి దినదినము పరిశుద్ధ పరచబడేటువంటి విధమైనటువంటి కార్యము యోబు అనేటువంటి భక్తుడు చేసి ఉన్నాడు. కాబట్టి అంటే ఏ దినము చేసినటువంటి తప్పిదాన్ని ఆ దినమే శుభ్రపరుచుకొని కడుక్కొని దేవుని యందు భయభక్తులు నిలిపి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి యోబు యొక్క చరిత్ర ఇక్కడ రాయబడి ఉంది. అలాంటి వ్యక్తి కుటుంబం చుట్టూ దేవుడు ఏం చేశాడంటే, ఆయన అగ్ని కంచె వేశాడు. అగ్ని కంచె వేసినటువంటి ఆ దేవుని యొక్క భయము సాతానికి ఉంది. ఎందుకు సాతానికి ఉంది అని నేను అన్నానంటే, యోబు ప్రతిదినము దేవునికి బలులు అర్పించి తను పరిశుద్ధపరచుకొని తన బిడ్డలను పరిశుద్ధపరిచి న్యాయవంతుడిగా, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థన కూడా చేసి ఉంటాడు. ఖచ్చితంగా ప్రార్థనా పరుడు కూడా అనేటువంటిది మనము ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తిలో మరి ప్రార్థనా పరుడని కూడా మనం అనుకోవటానికి ఏమాత్రం సంకోచించాల్సినటువంటి పని లేదు. యోబుకు ప్రార్థనా పరుడని కూడా మనము తలుసుకోవచ్చు. అలాంటి యోబు కుటుంబం చుట్టూ దేవుడు అగ్ని కంచె వేశాడు. వేసినటువంటి ఆ యొక్క దేవుని కంచెను దాటి ఒకనొక దినము అపవాదైనటువంటి సాతాను యోబు గృహంలో ప్రవేశించాలని చూస్తే ఆ కంచెను దాటి యోబు ఇంట్లోకి రాలేకపోయాడు. యోబు ఇంట్లోకి అపవాది ప్రవేశించలేకపోయాడు. కారణం ఏంటంటే, ఆ కంచె అనేటువంటిది యోబు కుటుంబం చుట్టూ ఉంది. మనం ఇక్కడ ఏం గమనించుకోవాలి? మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ప్రార్థన దేవుడు విని మన కుటుంబాల చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన చుట్టూ దేవుని కంచె ఉంటుంది అని మనము నమ్మి విశ్వసించాలి. దేవుడు కంచేశాడు అనేటువంటి సంగతి యోబుకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలిసిందయ్యా అంటే సాతానికి తెలిసింది. ఇంట్లో ప్రవేశించాలని చూస్తే గృహం చుట్టూ కంచె ఉంది. అది యోబు చూడలేదు, కానీ సాతాను చూసింది. సాతాను చూసిన తర్వాత ఒక సందర్భంలో దేవుని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని దేవుడు అడిగితే, నేను భూలోకమంతా కూడా సంచరించి వచ్చి ఉన్నాను అని అంటే, నువ్వు భూలోకంలో యోబు అనేటువంటి నా భక్తుడి గురించి నువ్వు ఆలోచన చేసి చూసావు అని అడిగితే దేవుడు,
నువ్వు యోబు కుటుంబం చుట్టూ కంచె వేసావు కదా, నువ్వు ఆ కంచె తీసి చూడు, ఆ యొక్క యోబు ఎంత మాత్రం యథార్థవంతుడో, ఎంత వరకు న్యాయంగా ఉంటాడో, ఎంత భక్తిపౌడిగా ఉంటాడో, ఎంత ప్రార్థనాపౌడిగా ఉంటాడో నేను చూస్తానని దేవుని దగ్గర అది పర్మిషన్ తీసుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సరే చూసుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక భక్తిపౌడైనటువంటి వ్యక్తి మీద దేవునికి సాతానికి జరిగినటువంటి సంభాషణ. ఆ సంభాషణలో దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, వెళ్ళు, నువ్వు ఎంతవరకు యోబుని శోధిస్తావో శోధించు, ఆయన ప్రాణం మాత్రం తీసే హక్కు నీకు లేదు, ఎంతవరకు నువ్వు శోధిస్తావో శోధించమని ఆయన పర్మిషన్ ఇచ్చాడు. ఇది ఆ 1వ అధ్యాయం కింద చదువుకుంటా వస్తే ఉంటుంది. మనం చేసే ఈ చిన్న వీడియోలో ఇవన్నీ మీకు చదివి వినిపిస్తే అది సమయం ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడ రాయబడిందే నేను మీకు క్లుప్తంగా చెబుతూ ఉన్నాను. ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత యోబుకున్నటువంటి బిడ్డలు, ఆస్తి, పనివారు, ఉన్నటువంటి పశువులు, ఈ మొత్తం కూడా ఒక్కరోజే నాశనమయ్యి యోబుని కట్టుబట్టలతో నిలబెట్టింది అపవాది. నిలబెట్టినటువంటి సందర్భంలో యోబు ఏ రోజన్నా దేవుణ్ణి దూషించాడంటే ఎంత మాత్రం కూడా అనలేదు. తనకున్నటువంటి పశువులు, తనకున్నటువంటి ఆస్తిపాస్తులు, తనకున్నటువంటి పనివారు, తనకున్నటువంటి 10 మంది బిడ్డలు అందరూ ఒక్కసారిగా పోయినా సరే యోబు ఒక్క మాట కూడా దేవుడిని అనలేదు. ఆలోచన చేస్తే ఆస్తి పోవచ్చు, పనివారు లేదా పశువులు అన్నీ పోవచ్చు. ఒకవేళ ఈ రోజుల్లో అది 1000 కోట్ల ఆస్తి అయి ఉండొచ్చు, ఆ రోజుల్లో కొంతే అని ఉండొచ్చేమో, కానీ ఈ రోజుల్లో 1000 కోట్ల ఆస్తులయ్యి. అయినా సరే యోబు అవన్నీ పక్కన పెట్టేసుకుంటే యోబు ఇంటి ముందు తన బిడ్డల యొక్క 10 మంది శవాలు ఉన్నాయి. అంటే చనిపోయినటువంటి 10 మంది బిడ్డలు ఇంటి ముందు ఉన్నా సరే యోబు ఏ రోజు కూడా దేవుడిని ఒక్క మాట కూడా అనలేదు. ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, దేవునికి మహిమ కలుగును గాక. అంటే యెహోవాకే మహిమ కలుగును గాక. దేవుడే నాకు ఆస్తి ఇచ్చాడు, దేవుడే నాకు బిడ్డలను ఇచ్చాడు, దేవుడే నాకు సమస్తం ఇచ్చాడు, ఇచ్చిన ఆయన మళ్ళీ తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగును గాక అన్నాడు. ఇది ఎంత అద్భుతమైనటువంటి విశ్వాస జీవితము ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈరోజు యోబుని బట్టి మనం ఏమి ఆలోచన చేయాలంటే, యోబుకున్నటువంటి 1000 కోట్ల ఆస్తులు నీకేం పోలేదు, యోబుకున్నటువంటి 10 మంది బిడ్డలు ఒక్కరోజే చనిపోయినట్లుగా అలాంటి కార్యాలేమి మనకేం జరగలేదు. అయినా సరే మనం అప్పుడప్పుడు దేవుని మీద, దేవుడు నాకు అలా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు చేశాడు, నాకు ఇట్లా ఎందుకు చేయాలి, నాకు అన్యాయం చేశాడని రకరకాలుగా మనం గొనుగుతూ ఉండేటువంటి సందర్భంలో అనేక మందిని మనం చూస్తాం. అలా ఉండకూడదు. క్రైస్తవ విశ్వాసి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాము అంటే, అపవాది మనల్ని గురిపెట్టి మనల్ని శోధిస్తుంది అంటే కనుక అది దేవునికి మహిమకరమైనటువంటి విధంగా మనము జయించాలి తప్ప ఓడిపోకూడదని నేను మీకు ప్రభుపేట మనవి చేస్తున్నాను. యోబు భార్య చివరికి ఎందుకు నీ బ్రతుకు దేవుణ్ణి దూషించి చనిపోమంది, అయినా సరే ఒక్క మాట కూడా నువ్వు మూర్ఖురాలి వలె మాట్లాడుతున్నావు. దేవుని వలన మనము మేలులేనా పొందుకునేది, దేవుని వల్ల మనం మేలు చేస్తేనే పొందుకుంటున్నాం, దేవుని వలన మనము శోధించబడటానికి లేదా కష్టాలు అనుభవించడానికి లేదా అంటే అని యోబు తన భార్యను గద్దించినట్లుగా మనం ఈ పరిశుద్ధ గ్రంథంలోనే చూస్తాం. దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యోబు ఏ తప్పు చేయటం వల్ల, ఏ పాపము చేయటం వల్ల యోబుకి శ్రమలు వచ్చాయి అంటే కనుక, ఈ యోబు గ్రంథం అంతట్లో యోబు ఎక్కడా పాపం చేసినట్లుగా మనకు దేవుని వాక్యం లేదు. కానీ అయినా శోధనలు వచ్చాయి, అయినా శోధించబడ్డాడు. ఎందుకంటే దేవుని నామానికి మహిమకరంగా ఉండటానికి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమకరంగా లేదా దేవునికి మహిమ తీసుకురావటానికి ఈ భూలోకములో ఒక విశ్వాసి, ఒక భక్తిపరుడు తను నమ్ముకున్నటువంటి దేవునికి మహిమ తెచ్చేటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగించాడు. ఆయన శోధించినటువంటి అపవాదైనటువంటి సాతాను సిగ్గుపడి వదిలి వెళ్ళిపోయేటువంటి విశ్వాస జీవితం
జీవించాడు అంటే కనుక ఎంత గొప్ప విశ్వాస జీవితం ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క శోధనలో ఇది జయించినటువంటి యోబుకి దేవుడు ఏమిచ్చాడు అంటే కనుక 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ యోబు గ్రంథంలో చివర 42వ అధ్యాయంలో మనం చూస్తే 2 అంతల ఆశీర్వాదం పొందుకున్నాడు యోబు. జయించినటువంటి వాడికి 2 అంతల ఆశీర్వాదం ఉంది. జయించినటువంటి వారికి జీవ కిరీటం ఉంది. జయించినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. జయించినటువంటి వారికి పరలోక రాజ్యం ఉంది అని మనం తెలుసుకుంటే కనుక ఈ లోకంలో వచ్చేటువంటి ఆ చిన్న చిన్న శోధనలు, శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుగు ఇవన్నీ కూడా జయించే విధంగా దేవుని మీద ఆధారపడి మనం గనక బలము పొందుకొని ముందుకు కొనసాగితే గనక తప్పనిసరిగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒకవేళ నీ వైపు నుంచి ఏ తప్పు లేకుండా నువ్వు శోధించబడుతున్నావంటే తప్పనిసరిగా దేవుడు నీ వలన మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. ఇది నువ్వు గ్రహించుకుంటే గనక ఆ శోధనలో జయం పొందుకొని ముందుకు కొనసాగిపోతావని నేను మీకు ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.